ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టాలా లేదంటే మావిగన్లో పెట్టాలా అనే అంశం ఆ టాపిక్గా మారింది. ప్రస్తుతం మనం ప్రజా అభిప్రాయాల్లో భాగంగా మనం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇదే ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అమరావతి కోరుకుంటున్నారు లేదంటే మావిగన్ కోరుకుంటున్నారు అనే ప్రజా అభిప్రాయం నిష్పక్షితపాతంగా సుమన్ టీవీ అందజేసే ప్రయత్నంలో భాగంగా మనం వాళ్ళ ప్రజల మనోగీతాన్ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ కొందరున్నారు. సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఆ టాపిక్ మారింది, అమరావతి వర్సెస్ మావిగన్. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, అమరావతి కోరుకుంటున్నారా అంటే మావిగన్ కోరుకుంటున్నారా? మాకు ఐడియా లేదండి, దాని మీద అంత అవగాహన లేదు, ఐడియా లేదు నాకు. రాజకీయం ఏం దాని మీద అవగాహన లేదు. మీరు చెప్పండి, రాష్ట్రంలో అమరావతి వర్సెస్ మావిగన్ అనుకుంటున్నారు అంటే రాజధాని ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు? వన్ సెకండ్ యాక్చువల్గా మావిగనే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి మావిగన్ అయితే బాగుంటుంది అనేది నేను కూడా ఇంతకుముందు ఫీల్ అయినా, ఇన్స్టాగ్రామ్లో చూసిన జగన్ గారు చెప్పేవన్నీ. బట్ మావిగన్, మై ఒపీనియన్ మావిగన్. మీరు చెప్పండి, మావిగన్ కోరుకుంటున్నారు అంటే అమరావతి కోరుకుంటున్నారు? అంటే మావిగన్ అంటే విజయనగరం, మావిగన్ అంటే వ్యవస్థ. మీకు తెలుదా అమరావతి మావిగన్ అనే అంశం? తెలుదా? అమరావతి తెలుసు కానీ మావిగన్ అనేది ఇంకా తెలియదు. మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో రాజధాని వద్దు, దానిపైన అమరావతి కావాలనుకుంటున్నా లేడీస్ ఉన్నారు వాళ్ళు. మేడం ఏం లేదు, రాష్ట్రంలో రాజధాని అమరావతి కోరుకుంటున్నారా మావిగన్ కోరుకుంటున్నారా? మాకేం తెలియదు. కొందరు అడుగుదాం. మీరు చెప్పండి, రాష్ట్రంలో రాజధాని అమరావతిలో ఉండాలనుకుంటున్నారు అంటే మావిగన్లా కోరుకుంటున్నారు? అమరావతికి మేము అందరూ ఒప్పుకున్నాకనే కదా మనం అమరావతి నిర్మాణం మొదలుపెట్టింది. ఇన్ని వేల కోట్లు అయిపోయినాక ఆయన రోజుకో మాట స్టాండ్ చేసి మళ్ళీ మావిగన్ అంటే దాని అర్థం ఏంటిది? మావిగన్లో విజయవాడ, గుంటూరు ఎక్కడ ఉన్నాయి? అమరావతి దాంట్లోనే ఉన్నాయి కదా. మరి మళ్ళీ దీనికి పోనీ మావిగనే తీసుకున్నాము, అది ల్యాండ్ ఎవరు కొనాలా? ఎవరు ఇస్తారు దాన్ని? అంటే రోడ్డుకి ఆ పక్క కొనేసి అయిపోతుందా? ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలతో అయిపోయింది కదా అమరావతి. అమరావతి కడుతున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ రెండేళ్ళ ఒక భాగం పూర్తి అయిపోతారంటే టైంలో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మావిగన్ అనేది మళ్ళీ విజయవాడ అంటాడు, మళ్ళీ ఇంకోటి అంటాడు. రేపు కడప పులివెందులు పెట్టుకుంటాడా? మరికొందరిని కదిలించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండాలనుకుంటున్నారా మావిగన్ కోరుకుంటున్నారు? ఏం చెప్పను, గవర్నమెంట్ ఏం ప్లాన్ చెప్పను. మీరు చెప్పండి, మీరేమంటారు? ఇది అమరావతి రాజధాని విజయవాడలో ఉండడమే బెటర్. మరికొందరిని లైవ్లో కొందరిని కదిలించే ప్రయత్నం చేద్దాం. మరికొందరు వస్తున్నారు. సార్ ఇప్పుడు రాష్ట్రంలో అమరావతి వర్సెస్ మావిగన్ అనుకుంటారు, మీరు టైం అయిపోయింది. కొందరు యువత కానీ వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, అమరావతి ప్లస్ మావిగన్ అంటున్నారు, మీరు ఏది కోరుకుంటున్నారు? మావిగనే సార్, 100% మావిగనే. ఎందుకంటే అమరావతి రియల్ క్యాపిటల్ అయితే అయిందా, ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, పర్మనెంట్గా ఉన్నాయా, టెంపరీగా ఉన్నాయా? ఇది సెకండ్ టైం కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, టెంపరీగా ఉన్నాయి. పర్మనెంట్ అయితే ఏదో ఒప్పుకోవచ్చు సింగిల్. అందుకే సో మావిగన్ ఈజ్ బెస్ట్. మరికొందరు ఉన్నారు అక్కడ, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, రాష్ట్ర రాజధాని అమరావతి అలాగే మావిగన్ అంటున్నారు, మీరు ఏది కోరుకుంటున్నారు? అమరావతి. ఎందుకంటే అమరావతి అనేది పేరే, ఇప్పుడు రాజధాని అనేది మనం ఇప్పుడు కొత్తగా నిర్మిస్తామని కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రాజధాని ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ళు కూడా వాళ్ళు కూడా మావిగన్ అప్పుడు చెప్పిండొచ్చు కదా, ఇదంతా మిగిలేదు. ఇప్పుడు ఇది వేస్ట్ అది వేస్ట్. సో ఉన్న రాజధాని ఇప్పుడు అమరావతి ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవ్వడం నా అవసరం. సార్ మీరు చెప్పండి, రాష్ట్రంలో అమరావతి అలాగే మావిగన్ అంటున్నారు, మీరు ఏది కోరుకుంటున్నారు? రాజధాని ఏది కావాలి? సార్ అమరావతి. మీరేమంటారు? మావిగన్. సార్ మీరు చెప్పండి సార్. అండి ఎప్పుడైనా అమరావతి. మీరు చెప్పండి. అమరావతి. సార్ మీరు చెప్పండి, రాష్ట్రంలో రాజధాని అమరావతిలో ఉండాలనుకుంటున్నారు కొందరు, మావిగన్ కోరుకుంటున్నారు కొందరు, మీరేమంటారు? అమరావతి. మీరు చెప్పండి, మీరే. మావిగన్. మీరు చెప్పండి. మాది కూడా అమరావతి సార్, 100% అమరావతి. చూద్దాం, మరి కొందరు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే భాగంగా మరో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం.